తీసిన చాలా పెద్ద బీభత్సమైన సినిమాలు. 'కేజీఎఫ్', హ్మ్. సరే 'పుష్ప', హ్మ్. సరే కాకుండా మనకి 'ట్రిపుల్ ఆర్', హ్మ్. అంతకుముందు సరే 'బాహుబలి'. బట్ ఇప్పుడు మొన్న 'కల్కి'. ఇలాంటి భారీ సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మీరు తెలుగుదనం, తెలుగు సెన్సిబిలిటీసు, ఇంట్లో తెలుగు కుటుంబాలు హ్మ్. వారిని ఉద్దేశించి తీసిన మీ సినిమాలు ఒకవైపు. ఆ ఎరా తర్వాత వస్తున్నప్పుడు ఈ పాన్ ఇండియా సినిమాలు. డబ్బింగ్ స్టైల్ డైలాగులు. సో వీటన్నిటిని చూసినప్పుడు అంటే బాగా డార్క్ సెన్సిబిలిటీసు, ఒక కక్ష, ఒక 10 చావులు, నరికేయడాలు ఇవి. ఈ 'సలార్' ఇంక్లూడెడ్ ఈ లిస్ట్‌లో. వాట్ డు యూ ఫీల్ సర్ యాస్ ఎ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్? When the film is quite interesting and if it engaging the audience, it's a successful film అండి. ఇంతే చూస్తాను నేను. అంతే. హ్మ్. 'సలార్' సినిమా ఉంది మీకు. ఇట్స్ ఎంగేజ్డ్. వాట్ ఎవర్ ద వే ఇట్ మే బి, బట్ ఇట్స్ ఎంగేజ్డ్. ఎంగేజ్డ్ స్టిల్ మెయింటైనింగ్ ద స్పిరిట్, మొమెంటమ్. ద యాహ్! మొమెంటమ్ ఈజ్ మెయింటైనింగ్ అండి. అది ఇంపార్టెంట్ అది. హ్మ్. అది ఎందులో ఉంటుందో ఆ సినిమా అలా హిట్ అవుద్దండి. హ్మ్. ఇది నా నమ్మకం అండి. నా నమ్మకమే కాదు, ఇది నిజం ఇది. హ్మ్. ఈ నమ్మకాన్ని మీరు బహుశా ఈ 7 మినిట్స్, 4 మినిట్స్ ప్రిన్సిపల్ చెప్పారు కదా సార్. మీ సినిమాలన్నిట్లో మీరు పాటించారా? యెస్, 100% పాటించారండి. అందుకే అంత పెద్ద పెద్ద అంత ప్రతి మీకు సినిమా మీ చూడండి సార్ మీకు లిస్ట్. ప్రతి సినిమాలోనూ కూడా మీకు ఈ టెంపో ఉంటదండి. హ్మ్. టెంపో లేకుండా ఎక్కడ ఏది ఉండదండి. అది వీలైనంత వరకు సెకండ్ మినిట్‌లోనో, థర్డ్ మినిట్‌లోనో ఏసేస్తారండి మాత్ర. హ్మ్. వేసేస్తా. ఒక ఉదాహరణ ఏమైనా చెప్పండి సార్. 'రాజేంద్రుడు గజేంద్రుడు' లేకపోతే 'మాయలోడు' మీ ఇష్టం. మీకు అతడే ఒక 'రాజేంద్రుడు గజేంద్రుడు' తీసుకుందామండి. మొదటి సినిమా గదా! అందులో ఏనుగుకి మొదటిసారి గుమ్మడి గారు వెన్నపూస పెడతాడు. ఇంకోటి పెడతాడు, ఇంకోటి పెడతారు. తర్వాత దాన్ని చంపేస్తారు. హ్మ్. అక్కడి నుంచి మొదలవుద్దండి. ఆ ఏనుగు ఎళ్లి ఇంకొకడు దొరుకుద్ది. అంటే మళ్ళీ పగ తీర్చుకోవడం కాదండి. ఇంకొకడు దొరుకుద్ది. అది లాటరీలో. హ్మ్. అక్కడి నుంచి మొదలవుద్ది కథ. కదా! చూడండి, అంటే ఫోర్త్ మినిట్ లోపలే మనం ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయగలిగినటువంటి టెంపోని క్రియేట్ చేసి పెట్టేస్తే డెఫినిట్‌గా చూస్తారండి. మీకు ఇదే కాదు, మీకు ఇంక్లూడింగ్ 'శుభలగ్నం', మీరు 'మావి చిగురు'. అసలు 'శుభలగ్నం' ఏమి సినిమా సార్ అసలు. అంటే మొగుడిని ₹1,00,00,000కి అమ్ముకోవడం అనేటటువంటిది మామూలు విషయం అండి అది. అవును. అంటే మామూలుగా మనం యాక్చువల్‌గా ఇట్స్ ఎ ఫిల్మ్ ఆన్ ఎస్‌బీ అకౌంట్ అండి. హ్మ్. అంటే ఒక వ్యక్తికి తన యొక్క సంపాదనలో గనక తను ఆ జీవితం గనక గడపగలిగితే హ్మ్. మొగుడిని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. అందులో మొగుడు నమ్ముద్ది కాబట్టి చెప్తున్నానండి మీకు. అవునవునవునవును సార్. 'జగపతి అంటే బాబు' గారు. ఎస్‌బీ అకౌంట్ అనే దాని మీద మెయింటెనెన్స్ అనేటటువంటిది చేయగలిగితే ఎవరికైనా సరే, ఇప్పుడు కొంతమందికి ₹2,000 వస్తాయండి. హ్మ్. మీకు తెలీదండి, కొంతమందికి ₹1000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు పాపం. హ్మ్. కానీ ఏ భార్యలు అత్యాశగా ఉంటారా సార్ మరి? ఉండకూడదండి అక్కడ. అదే ఉండకూడదన్నది మీ పాయింట్. అంటే ఉండకూడదన్నదే పాయింట్ అక్కడ. అదెక్కడైనా నిజ జీవితంలో ఏమన్నా చూసారా మీరు? అంటే వేరే వాళ్ళ జీవితాల్లో జరిగినవి దట్ యూ వాంటెడ్ టు టెల్ దట్ స్టోరీ. ఆహా! లేదండి, లేదండి. అనుకోకుండా అలా అంటే అంత డ్రామా బిల్డ్ చేయగలిగారు ఆ! దానిలో. అవునండి. ఒకటే అనగలుగుతాను సార్. ఏమిటో, ఏమిటో. ఏమిటో ఆ! అది. మరి అంటే అట్లా పెర్ఫార్మెన్సెస్ గాని, వాళ్ళు గాని, ఆర్టిస్టులందరూ కూడా ఇమిడిపోవాలి ఆ సినిమాలోనండి. అందుకే ఆర్టిస్టులు బాగా పెద్దవాళ్ళని అంటే పెద్ద ఆర్టిస్టులు తీసుకొచ్చి మనం ఇన్వాల్వ్ చేసేయకూడదండి. కానీ మీరు చేశారు కదా సార్ అక్కడ. అయినా కూడా మీరు అంటే 'బాలకృష్ణ' గారు. రీజనబుల్. అహా! మరి బాలకృష్ణ గారి సినిమా అంటే ఆడడం వంద రోజులు ఆడింది సూపర్ హిట్ సాంగ్స్ అండి. హ్మ్. ఆ! అయినప్పటికీ కూడా కొంచెం అటు ఇటుగానే వెళ్ళిందది. హ్మ్. 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 'వజ్రం' సినిమా హ్మ్. అది ఇట్స్ నాట్ ఎన్ హిట్ ఫిల్మ్. ఇట్స్ ఎ ఫ్లాప్ ఫిల్మ్. హ్మ్. మీకప్పుడే అంటే ఫ్లాప్ అన్నీ ఒప్పేసుకుంటారా అప్పుడే వెంటనే వర్కౌట్ కానివి? ఒప్పేసుకుంటానండి. అంతే. అంతే. ఏవండి ఈ 1 మంత్ నుంచి బయటకొచ్చేసిన తర్వాత అండి, అది ఇంక మనకి థర్డ్ సినిమాయే అది. హ్మ్. హ్మ్. అంచేత ఒప్పేసుకోవడమే. హ్మ్. సో, అలా అందుకనే మీరు ఐ థింక్ మీ కథ కంటే పెద్దగా హీరో ఉండకూడదని అనుకుని, ఎ అలాంటి వాళ్ళనే మీరు ఎంచుకుంటారు. ఎప్పుడు కథ కన్నా పెద్ద హీరోలు, పెద్ద రేంజెస్ వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటే, ఆ రేంజెస్ ఉన్నవాళ్ళు ఏం చెప్తారో అది చేయవలసి వస్తదండి. హ్మ్. ఎక్కడైనా రెసిస్టెన్స్ వచ్చిందా సార్? 'రాజేంద్ర ప్రసాద్' గారున్నారు. 'జగపతి బాబు' గారున్నారు. లేదండి, ఎక్కడ రాలేదు. ఎక్కడ మీకు ఎక్కడ ఇబ్బంది? ఎక్కడ ఏ సినిమాలోను ఇంక్లూడింగ్ బాలకృష్ణ యాక్ట్ చేసిన సినిమాలు కూడా అసలు ఎప్పుడు హ్మ్. అందులో ఏదైనా ఒకవేళ మనకు 100 రోజులు ఆడినా గాని సరిగ్గా ఆడలేదేమో అని గనక అనిపిస్తే హ్మ్. అది నా తప్పే అయి ఉంటుంది తప్ప ఆయన తప్పు మాత్రం కాదండి. హ్మ్. ఓపెన్‌గా చెప్తానది.
ఎస్వి కృష్ణారెడ్డి గారి ఫేవరెట్ అంటే నేను చెప్పంగానే పలికించే యాక్టర్ అని అంటే ఎవరి పేరు చెప్తారు? ఎందుకంటే అందరూ మ- కుటుంబ కథా నేపథ్యంలో విడిపోయి కామెడీతో కూడా విడిపోయి టైమింగ్తో మళ్ళీ సెంటిమెంట్ పండించే యాక్టర్ అండ్ యాక్ట్రెస్. నాకు సౌందర్య గారు చాలా ఇష్టం సార్ మీ సినిమాల్లో. అవునండి, సౌందర్య గారు ఇష్టమే, ఆమని ఇష్టమే. మీరు ఎవరు ఇప్పుడు మీరు సౌందర్య గారు ఆమని చెప్పామనుకోండి, మీరు హూ ఇస్ ద బెస్ట్ యాక్ట్రెస్ మీరు చెప్పలేరే. చెప్పలేము, ఎవరికి వారే. ఎవరికి వారే, ఏమన్నా తీరే. అంతే కదా. అది చివరికి వచ్చినప్పుడు కదా ఉంటుంది కదా. అవునవును. అలాగా మనం ఇటు జగపతి బాబు చేశాడు నా సినిమాలో, ఆలీ చేశాడు, యమలీల. ఆ తర్వాత మన శ్రీకాంత్ చేశాడు. మ్మ్. ఇంతమంది చేసినటువంటి సినిమాలలో ప్రతి దాంట్లోనూ కూడా సినిమాయే పండింది తప్ప, అంటే ఆ కంటెంట్ చూసి జనం ఎస్ శభాస్ర కృష్ణారెడ్డి అన్నారే తప్ప ఎవరు ఒక్కళ్ళు కూడా వేలెత్తి చూపించలే. వీలైతే చూపెట్టలేదండి. మీరు ఫ్యామిలీ బాయ్గా తీర్చిదిద్దిన, అంటే అప్పటికే ఆయన ఎస్టాబ్లిష్ అవుతున్నారు జగపతి బాబు గారు. ఇప్పుడు మోస్ట్ సాట్ ఆఫ్టర్ చెడ్డ విలన్, అంటే మంచి డెబోనేర్, మంచి ఒక హ్యాండ్సమ్ అండ్ చాలా చెడ్డ విలన్. ఎలా అనిపిస్తుంది సార్ చూసి మీకు, ఆయన చూసినప్పుడు మన జగపతి బాబు ఇలా ఉన్నారని? పర్లేదండి, అంటే ఏ ఏ పాత్ర వస్తే ఆ పాత్రలో వేసుకుంటాను. నేను పాత్రలాగే చూస్తాను తప్ప ఆ క్యారెక్టర్ ఆయన యాక్ట్ చేస్తున్నాడు ఆయన, అంతే, అంతవరకే. బట్ టు బి ఫ్రాంక్, ఈ మధ్య మీరు ఏమన్నా ఫ్యామిలీ మూవీ చూసారా సార్? ఉందా, వచ్చిందా అసలు? నాకు తెలియదు అని కూడా అడుగుతున్నాను. ఫ్యామిలీ మూవీస్ తగ్గిపోయాయి. తగ్గిపోయాయండి, బాగా తగ్గిపోయాయి. కాకపోతే ఇప్పుడు నేను చేయబోయేటటువంటి సినిమాలో మాత్రం అండి బాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నానండి. కొత్త వాళ్ళ సార్? కొత్త కాదండి, అసలు కొత్త వాడనండి నేను. కొత్తతోటి నేను బాగా కొత్త మీద నేను డిసైడ్ చేయడం కొంచెం కష్టం కావచ్చేమో అని నాకు. అంటే కొందరికైతే చేస్తాను, కాకపోతే కొందరికి చేయలేనండి నేను. కాకపోతే ఉన్న వాళ్ళలోనే బెటర్ క్వాలిటీ ఉన్నటువంటి ఆర్టిస్టులు, అప్కమింగ్ ఆర్టిస్టులు సెలెక్ట్ చేసుకుంటా. అంటే వాళ్ళు ఇంకా పైకి రాలేదు, వీళ్ళకి మనం కనుక చిన్న క్యారెక్టర్ అలాంటిది కనుక దొరికితే డెఫినెట్గా నిలబడిపోతారు అనుకునే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. అంటే ఒక మలయాళీ హీరోని సెలెక్ట్ చేస్తున్నానండి నేను. మలయాళీ హీరో ఇప్పుడు అవసరం సార్? ఇంత వివాదాల్లో ఉంది మలయాళ చిత్ర పరిశ్రమ. ఎక్కడ నాకు అనవసరం, నాకు ఈ పరిశ్రమలు ఎలా ఉన్నాయి, ఈ రాజకీయాలు నాకు ఎందుకండి. నాకు కావాల్సింది నా కథకు అనువైనటువంటి వ్యక్తి, దట్స్ ఇట్, అయిపోయింది అక్కడతోటి. బట్ ఇంత పెద్ద తెలుగులో మీకు దొరకలేదా సార్ మనకి హీరో? ఏది మలయాళం హీరోని ఎంచుకోవడానికి కారణం అడుగుతున్నా సార్, అంటే కారణం ఏంటంటే? ఏమీ అనుకోకండి సార్, అంటే మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు కానీ చాలా వరకు ఈ పెద్ద హీరోలు ఇంకా కృష్ణారెడ్డి ఇంకా బాగా కనపడతాడు అనుకో, ఇలాంటి ఆలోచన అండి. కృష్ణారెడ్డి గారి దగ్గర కథ వినాలి అని అంటే, అయ్యి బాబు కృష్ణారెడ్డి దగ్గరికి మన కథ విని మళ్ళీ తీరా నో అని చెప్తే ఎలాగో, అది బాగుంటుందో బాగోదో మనకు తెలియదు కదా అని కొంతమంది. ఇట్లాగా మొత్తం 99% ఆగిపోయారండి. అక్కడికే అడిగిన మీరు అప్రోచ్ అయ్యారా ఎవరైనా? నేను కొంతమందిని అప్రోచ్ అయ్యానండి. అయినప్పటికి కూడా చేద్దాం సార్, చూద్దాం సార్, వాళ్ళెవరండి మీరు అడిగిన తర్వాత ఇంకా కాదంటామండి, నేను ఫోన్ చేస్తాను సార్. మరి అంటే ఇంకేం మాట్లాడతాం. బాధపడలేదు మీరు అక్కడ? ఎక్కడ ఏమండి, శాస్త్రి గారు 4 పదాల్లో చెప్పాడండి. దేహం ఉంది, యుక్తి ఉంది, శక్తి ఉంది, నెత్తురు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా అని. దాన్ని మనకి చేతనైతే ఏంటి, అంతే కదా. అంతే. మనకి చేత కాకపోతేనండి, చేతకాని పని మనం వెళ్ళి చెయ్యమండి, చెయ్యం. చేతనైంది మాత్రం చేయటం మానం, చేసే తీరుతాం. సో అందువల్ల మనకి యాక్టింగ్ పొటెన్షియల్, అంటే కథల్ని బాగా నమ్మే పరిశ్రమ ఎవరంటే మలయాళం వాళ్ళు నమ్ముతారు. సో మలయాళం నుంచి నేను ఒకళ్ళని తెచ్చుకుంటున్నానండి. ఒక హీరోనే పట్టుకొస్తాను డైరెక్ట్గా. ఒక హీరోయిన్ని RRRలో చేసినటువంటి ఇంగ్లీష్ హీరోయిన్ పట్టుకొస్తున్నానండి. ఓహో, ఆవిడ ఉంటుంది కదా, ఆవిడ క్యారెక్టర్ మారిస్ అండి ఆవిడ పేరు. ఆవిడ్ని ఒక చైనా నుంచి విలన్ పట్టుకొస్తున్నారండి. చైనా నుంచి? అబ్బో, అసలు ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ కదా సార్. పాన్ వరల్డ్ మరి సబ్జెక్ట్ అలాంటిదండి, ద నాలెడ్జ్. ఏదో ఒక గుప్త రహస్యంతో కూడిన నాలెడ్జ్ ని ఎవరో చౌర్యానికి అనుపమ ఖేర్ని పట్టుకొస్తున్నానండి. అరే రే 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 సార్,
అసలు ఇప్పుడు ఈ హీరోలు ఎంత బాధపడతారు? వద్దని కలుస్తామని, తర్వాత ఇస్తామని చెప్పిన వాళ్ళు. ఏమన్నా అవనివ్వండి, ఏమని అవనండి అసలు ఏమైనా సూపర్. అవనివ్వండి, నాకు ఇవంతా అనవసరం అండి. నాకు ఆ! వ్యక్తి, నా క్యారెక్టర్‌కి సూటబిలిటీ ఒకటే నేను చూస్తాను తప్ప రెండోది నేను చూడనండి. హ్మ్. వాడికి డబ్బులున్నాయా? ఉండలేదా? నా డబ్బులు పెట్టన్నా చేస్తాను నేను. హ్మ్. అంతే తప్ప నాకు కావాల్సింది ఇది కాదండి. ఇది యాక్చువల్లీ ఇట్స్ ఎ న్యూ జానర్ మీకు. బికాజ్ అంటే మాకు తెలీదు గానీ కొంచెం సోషియో ఫాంటసీ దగ్గర దరిదాపుల్లో అనిపిస్తోంది మీరు చెప్తుంటే. ఐ మే బి ఆ! రాంగ్. లేదు సైన్స్, పర్ఫెక్ట్ అండి. సోషియో ఫ్యాంటసీ మిక్స్ అవుతూ ఉండేటటువంటి సైన్స్ నాలెడ్జ్ అనేటటువంటి సినిమా ఇది. అంటే మీరు నాలెడ్జ్ అని చైనీస్ వాళ్ళని పట్టుకొచ్చి అన్ని చేశారంటే తప్పకుండా ఏదో కుట్ర, ఆ! ఆ! ఉంటదండి. ఏదో ఒకటి పురాతనమైన రివైవలిజం ఉంటుంది. ఏదో సందర్భోచితమైనటువంటి కుట్ర ఉంటుందండి అందులో. అంతే కదే. కానీ కృష్ణారెడ్డి గారి సినిమాలో కుట్ర చూడడం బావుంటది. సమయోచితమైన సందర్భ శుద్ధిగా ఉండే కుట్రే ఉంటుంది. ఆ! మళ్ళీ దానిలో ఏదొక మెసేజ్ గూడా ఉంటది కాబట్టి మీరు ఆ ఉంటుందండి. ఉంటుంది. గీతలు దాటరు. అవును. బట్ ఇప్పటి కమర్షియల్ సెన్సిబిలిటీస్‌కి అనుగుణంగా హ్మ్. మరి అవునండి. మీరేమన్నా ఐటెమ్ సాంగ్స్ అసలు పెడతారా? ఇప్పుడు కమర్షియల్ లేదండి. ఐటెమ్ సాంగ్ జోలికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఐటెమ్ సాంగ్స్ నేను కూడా పెట్టాను సార్. హ్మ్. పెట్టానండమ్మా హ్మ్. నేను కూడా. 'బాబు మోహన్‌తో' పాట పెట్టాను. అంటే నేను రొటీన్‌గా ఆలోచించలేను. అంటే ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చేసి, ఆ అమ్మాయి అందచందాలను చూపెడుతూ మనం సాంగ్ తీసేద్దాము అనేటటువంటి ఆలోచన నేను చేయలేను. అదేనా సార్ మన సౌందర్య గారితోటి? సౌందర్య గారితోటి 'బాబు మోహన్' ఆ పాట చినుకు చినుకు సెన్సేషనల్ హిట్. అందెలతో చిటపటి చిరు సవ్వడితో నిరూపణ. డీడిడోడిటోటిటోట్ అదే కదా? అదే. మరి అది ఏకంగా మరి అది సెపరేట్ సాంగే గదా! అంతే. కానీ అది తెలీదు అలాగా. అంతే కదా సార్. ఆయన 'బాబుమోహన్' గారు ఎంత పొంగిపోయారు సార్ ఆయన ఇంటర్వ్యూ ఆ! చేసినప్పుడు ఈ పాట మీరు అవును. పెట్టించారని ఆయనకి. ఆయన మీద ఒక హోల్ సాంగ్ సీక్వెన్స్ పెట్టడం అనేది. హ్మ్. ఎక్కడికో వెళ్ళిపోయిందండి అది. అవును. సార్ మధ్యలో ఈ క్రమంలో మీరు ఇంత ఆల్మోస్ట్ మీకు అజాతశత్రువు అంటారు గదా! మీకెవరు గిట్టని వాళ్ళు ఎవరు ఉండరు. 'రాజేంద్ర ప్రసాద్' గారికి మీకు గ్యాప్ వచ్చిందా సార్? మధ్యలో మీరిద్దరు ఏమన్నా మాట చిన్న మనస్పర్ధలొచ్చాయా? ఏముంటాయిలెండి అలాంటియి చిన్న చిన్నయి ఉంటాయో ఏమంటే ఎందుకొచ్చింది సార్ అసలు? అంటే ఆయన చాలా మంచి ఆయన, మీరు చాలా మంచివారు గదా సార్. అయ్యో! మంచితనం అయినప్పటికీ కూడా చిన్న చిన్నవి ఉంటాయండి. ఇంకా అవన్నీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ తిరిగి అంటే నేను అలాగే అనుకున్నాను సార్. కానీ మా ప్రవీణ్ తప్పకుండా ఇది అడిగి తీరాల్సిందే అని చెప్పాడు. ఆ! ఎందుకంటే మాది కూడా ఇప్పుడు అంటే ఈ ఇంటర్వ్యూ కూడా మాకు ద నాలెడ్జ్ సార్. రాజేంద్ర ప్రసాద్ చాలా మంచివాడండి. హ్మ్. మంచివాడు కాబట్టే నా హ్మ్. ఆర్గానిక్ మావకొచ్చేటప్పుడు కూడా చేశాడు మళ్ళీ. హ్మ్. ఇది నాకు ఈ సమస్య మాయిలోటప్పుడు వచ్చిందండి. హ్మ్. మాయిలో ఉన్నప్పుడు వచ్చింది కదా! అలాగని చెప్పేసి ఏమీ ఆగలేదు హ్మ్. తర్వాత. తర్వాత నేను నేను సినిమాలు చేయలేదండి ఆయనతోటి. తర్వాత ఏదో సరదాగానో ఏదో అలాంటి సినిమా ఒకటి చేశాను. అప్పుడు కూడా ఆయన చేయడానికి సిద్ధపడ్డాడాయన. హ్మ్. కానీ మీది భలే కాంబినేషన్ మీ ఇద్దరిది. ఆ! చాలా మంచోడండి మనిషి. మంచోడు. కాకపోతే చిన్న ఏంటంటే చిన్న ఇబ్బంది ఒకటి ఉంటదండి. చిన్న హ్మ్. ఈగోనెస్సో ఇంకోటో ఉంటాయి. హ్మ్. బతిమాలుకొని చేయించుకోవాలే తప్ప హ్మ్. హ్మ్. అదే. సో, యాక్చువల్లీ మీకు పెద్ద సవాలే. మామూలుగా కూడా ఆ! అంటే అందరికీ చే చెప్పి చే మీకు చే కావాల్సినట్టు చే చేయించుకోవడం అన్నది. చేయించుకోవాలి. బట్ అంత తప్పదండి. ప్యాషన్‌తో ఎన్ని సినిమాలు, ఎంత మంచి సినిమాలు తీశారు హ్మ్. కృష్ణారెడ్డి గారు మీరు. అండ్ అన్ని హిట్లు, అన్ని గొప్ప పేరు తెచ్చుకున్నాయి. అవార్డ్స్ తెచ్చుకునే సినిమాలున్నాయి. అసలు 'యమలీలలో' అలీ గారిని పెట్టాలి హీరోగా అని ఎంతమందికి స్ఫురిస్తున్నాడు ఆ టైంలో? ఉండదు ఎవరికీ. అంటే అప్పటికి నేను బాగా ఎదిగి ఉన్నానండి. ఇప్పుడేంటంటే అప్పుడు చాలామంది నాకు పెద్ద పెద్ద వాళ్ళు కబుర్లు చేశారండి. పెద్ద హీరోలు. హ్మ్. ఈ అదేదో ఆలీని పెట్టి చేస్తున్నారట కదా మీరు. మేము చేస్తామండి అది అలాగని. ఇవే ఇప్పుడు అంటే ఇప్పుడు వేరే పెద్ద హీరోలు. ఇప్పుడు మళ్ళీ కలుస్తామని చెప్పిన వాళ్ళు. బట్ అప్పుడు వేరే పెద్ద హీరోలు. అప్పుడు వేరే పెద్ద హీరోలండి. కానీ చెప్పారా మీకు అలీ ఆ! గారిని కాదు నేను జాయిన్ చేస్తా అని? చేస్తామని చెప్పారండి. హ్మ్. చెప్పినా సరే నేను అలా కాదు. అది ఆలీ అయితేనే పండుతది ఆ సినిమా హ్మ్. అని. అంటే సరే మీ ఇష్టం మీది అని చెప్పారు. హ్మ్. అక్కడికి సౌందర్య కూడా చెయ్యను అని చెప్పిందండి. హ్మ్. చేయనని చెప్పిందండి. నేను అలీ నేను అంటే అలీ అంటే గారి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత చేయనని కూడా చెప్పేసిందండి. సినిమా చేయను. 15 రోజులు టైం ఉందండి. నేను హ్మ్. చేయను అలాగని. చేయకపోతే మానేయమ్మా. ఆ! ఎందుకు చేయవో నేను తెలుసుకోవాలి మరి. ఎందుకంటే 15 రోజుల్లో ఉంది గదా! మరి. అడిగితే లేదండి పెద్ద పెద్ద హీరోలందరూ కూడా ఇలాగా ఆలీ పక్కన చేస్తున్నామేమిటి అని చెప్పి హ్మ్. కొంచెం హెసిటేట్ చేస్తున్నారండి అని చెప్పింది. హ్మ్. సరే పాపం సర్లే తప్పేముందమ్మా. నీ 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 భవిష్యత్తు నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం మాత్రం డెఫినిట్‌గా ఉంది. హుహు. నువ్వు ఆలోచించుకో ఏమి ఇబ్బంది లేదు. నేను వేరే హీరోయిన్ పెట్టేసుకుంటానులే అని చెప్పి వెళ్ళి 'ఇంద్రజని' ఫైనలైజ్ చేశానండి. ఏంటి సార్? 'ఇంద్రజని'. ఆ! ఇంద్రజ గారు. ఆ! ఆ!
ఇంద్రజని ఫైనలైజ్ చేసి అప్పుడు ఏదో చిన్న బేబీలా ఇట్లా ఉంటే ఆ లైట్ వేయండి అని చెప్పాను. ఏదో షూటింగ్లో ఉందండి ఇంద్రజ. ఆ లైట్ వేస్తే చూసి "ఆ, అమ్మాయి బాగుంది, ఓకే" అని చెప్పాను.